తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేసి శ్రీవారిని క్షమాపణలు కోరారు ప్రధాన అర్చకులు రంగరాజన్. కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు ఆయన. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, చతుర్దశ భువనాధీశ్వరుడు ఆయన. ఆయనకి వాడడానికి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఎందుకండి అన్నిటికంటే చీప్ వస్తువు చూడాలి? అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి? మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా? అలాంటిది ఆ స్వామి వారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్ అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి? దీనికోసం 11 ప్రదక్షిణాలు చేశాం. పాపాలన్నిటినీ పోగొట్టేది ప్రదక్షిణం. ఈ పాపంలో అందరం పాల్పంచుకున్నాము. అక్కడ అధికారి కొంటున్నాడు అంటే మనందరం ఆయనకి అంత స్వాతంత్ర్యం ఇచ్చాం. మనందరం అందులో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఇవాళ బయటపడింది. కాబట్టి మనందరం 11 ప్రదక్షిణాలు చేశాము. మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి, సాయంకాలం పూట కాబట్టి ఒక దీపం వెలిగించి ఆ దీపం ద్వారా దీపజ్యోతిలో మీరందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.